హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం హోలీల్యాండ్ లార్క్ M1 మైక్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. ఇలా నేను ఎందుకు అంటున్నాను అనేది ఫస్ట్ నేను అన్బాక్సింగ్ చేసిన తర్వాత చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇదే హోలీల్యాండ్కి సంబంధించిన మైక్. సో మరి చాలా క్లారిటీ ఉంటుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇంటర్వ్యూ కోసం, వ్లాగ్స్ చేయడానికి, పాడ్కాస్ట్ చేయడానికి, లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అయితే మనము ఈ మైక్ని యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ మనకు 2% వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ ప్లస్ ఛార్జింగ్ కేసు ఉంటుందని చెప్తున్నారు. సో ఇదే నాకు చాలా అడ్వాంటేజ్ అనిపించింది దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేసు. ఇంతకుముందు కూడా నేను చాలా మైక్స్ వాడాను. సో దాంతో పోల్చుకున్నట్టయితే దీని ప్రత్యేకత దీని ఛార్జింగ్ కేసు అని చెప్పేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు ఇట్లా ఒక కేసుని ప్రొవైడ్ చేశారు చూడండి. సో మరి క్యారీ చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మరి దీన్ని ఓపెన్ చేసిన వెంటనే వావ్, చూడండి దీనిలో మనకు దీనికి సంబంధించిన అంటే ఎయిర్ రాకుండా ఉండడానికి ఏదో ఒకటి ఎయిర్ విండ్ ప్రొటెక్షన్, దాంతోపాటే ఇక్కడ మనకి ఛార్జింగ్ కేస్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దానిలో మైక్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఛార్జ్ చేసుకోవడానికి టైప్ సి కేబుల్ ఒకటి ఉన్నాయి. దాంతోపాటే కింద వైపు మనకు ఈ గైడ్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిని మన సైడ్ కొంచెం చేసి దీని గురించి మాట్లాడినట్టయితే చూడండి, దీనికి సంబంధించిన లోగో ఇది సేమ్ టు సేమ్ మనకు TWS యొక్క ఛార్జింగ్ కేస్ లాగానే అనిపిస్తుంది. కింద టైప్ సి పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఇక్కడ మనం ఓపెన్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకు ఎంత ఛార్జింగ్ ఉన్నాయనే చూపిస్తుంది. సో మరి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది బాగానే ఉంది, ఫాస్ట్గానే ఇలా ఓపెన్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో నుంచి మనం దీన్ని ఇట్లా బయటికి తీద్దాం. సో ఇది వచ్చేసి 2 మైక్స్ అన్నట్టు, ఇది వచ్చేసి రిసీవర్ అన్నట్టు. సో మరి కనెక్ట్ అయ్యాయా లేదా అనేది మనం చూద్దాం. సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందనేది కూడా చూద్దాం. దీనిపైన మనకు ఇట్లా స్టిక్కర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని మనము రిమూవ్ చేసేద్దాం. సో దీన్ని రిమూవ్ చేసిన వెంటనే మరి నాకు తెలిసి ఇక్కడ పేరింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకు ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఆన్ చేద్దాం. సో యాక్చువల్లీ అన్నిటి కూడా పవర్ ఆన్ బటన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు చూడండి ఇది ఆఫ్ అయిపోయింది. సో మరి నేను ఇక్కడ ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తే ఇది ఆన్ అవుద్ది. మరి ఇక్కడ మనం ఈ స్టిక్కర్ని ఇక్కడ వైపు ఇటువైపు నుంచి కూడా మనం తీసేద్దాం. దీంతో మనం ఒకసారి వాయిస్ టెస్టింగ్ కూడా చూద్దాం. ఎంత దూరం వరకు ఇది రిసీవర్ ఇగ్గుతుంది అనేది కూడా మనము చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. మరి దీని ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ చేసుకోవడానికి ఇక్కడ టైప్ సి పోర్ట్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు. దీన్ని యూస్ చేసి మనము ఛార్జ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ అవుట్ కోసం కూడా మనకు ఒక పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని పెట్టుకోవడానికి ఇక్కడ గ్రిప్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి కూడా మనకు పర్లేదు, బాగానే ఉన్నాయి, సాలిడ్గానే ఉన్నాయి. సో దీన్ని మనము టీషర్ట్లో లేకపోతే షర్ట్కో ఇక్కడ మనం టై చేసుకొని మనము చేయొచ్చు. అయితే ప్రజెంట్ నేను మాట్లాడేటప్పుడు నాకు ఒక్కటి సరిపోద్ది, ఎందుకంటే నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను. అలా కాకుండా మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇద్దరు మాట్లాడతారు చూసారా. సో అటువంటిప్పుడు అయితే మనకు ఇవి 2 అయితే అవసరం అవుతాయి అన్నట్టు. సో మరి ఫటాఫట్ మరి ఒకసారి దీన్ని పేరింగ్ చేసేస్తాను. మరి దీనిలో ఛార్జింగ్ లేనట్టు ఉంది, ఛార్జింగ్ కూడా పెడదాం ఒకసారి. సో ఛార్జింగ్ పెట్టడం కూడా చాలా సింపుల్. ఇవ్వండి, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మనకు సడన్గా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఇట్లా ఛార్జింగ్ కేసులో ఇన్సర్ట్ చేసేస్తే ఇది ఛార్జ్ అవుతుందన్న సింబల్ మనకు వచ్చేసింది. సో ఇట్లా పెట్టేస్తే ఇవి ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతాయి. సో మరి మనం ఛార్జ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఛార్జింగ్ కేస్ని ఛార్జ్ చేసేస్తే అయిపోద్ది. ఓకే, సో మరి ఎంత బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అదంతా నేను మీకు వాడి చెప్తాను. ఫ్రెండ్స్, మరి అన్బాక్సింగ్ చూసేశారు కదా. ఇప్పుడు నేను మాట్లాడేది వేరే మైక్, కాకపోతే దీంతో కూడా నేను మాట్లాడి మీకు వినిపిస్తాను. మరి దీని గురించి మాట్లాడినట్టయితే నేను వాడే బైక్తో పోల్చుకున్నట్టయితే దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, దీని పెద్ద యూఎస్పీ ఏంటి అంటే దీని యొక్క కేస్. జనరల్గా మనకు మైకులు క్యారీ చేయడానికి ఇట్లాంటి పౌచులు ఇస్తూ ఉంటారు, కాకపోతే అవి మనకు ఎందుకు జేబులో కూడా వేసుకొని వెళ్ళొచ్చు అనుకోండి, అంటే పడిపోకుండా ఉండడానికి అయితే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే దీని గురించి మాట్లాడినట్టయితే ఈ మైక్రోఫోన్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే మైక్స్ ఏవైతే ఉంటాయో, ట్రాన్స్మిటర్ ఏదైతే ఉంటుందో ఇది పడిపోకుండా ఉండడంతో పాటు దీన్ని ఛార్జ్ చేస్తుంది. సో అది దీని యొక్క పెద్ద అడ్వాంటేజ్ అన్నట్టు. జనరల్గా ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మైక్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఇక మనకు అవి మనకు పనిచేయవు, మళ్ళీ పవర్ బ్యాంక్ పట్టుకొని తిరగాలి కదా. కాకపోతే దీని గురించి మాట్లాడినట్టయితే ఇది ఛార్జ్ చేసేస్తుంది. ఆరాంగా ఒక 20 గంటల వరకు అయితే మనకు బ్యాకప్ వచ్చేస్తుంది ఛార్జింగ్ చేసుకుంటే, లేకపోతే ఒక 8 గంటల వరకు వస్తుంది కావచ్చు. 8 గంటల వరకు అయిన తర్వాత అయిపోద్ది. కాబట్టి మనకు వీళ్ళు 20 గంటలు అంటున్నారు కాబట్టి మనం ఒక 2 సార్లు అయితే దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది నాకు పెద్ద అడ్వాంటేజ్, పెద్ద యూఎస్పీ అనిపించింది. దాని తర్వాత ఇక మనం కేస్ బిల్డ్ క్వాలిటీ లేకపోతే ఈ మైక్ ట్రాన్స్మిటర్ ఒక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. టైప్ సి తోటి అయితే మనం ఈ కేస్ని ఛార్జ్ చేయొచ్చు. మరి దీనిలో నుంచి మనం దీన్ని బయట తీసిన వెంటనే దీనిలో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటి తెలుసా, దీన్ని ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఇది పేర్ అయిపోద్ది ట్రాన్స్మిటర్ తోటి. ఎటువంటి లొల్లి లేదు. ఒకవేళ మీరు బిగినర్ అనుకోండి, దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి, దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, అటువంటి టెన్షన్ ఏ లేకుండా డైరెక్ట్ దీన్ని మనం వాడేయచ్చు. సో మరి దీన్ని ఎడ పెట్టాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ దీన్ని కెమెరాకి పెట్టాలి. కెమెరా పెట్టడానికి మనకు ఇక్కడ కేబుల్స్ ఉంటాయి.
సో మనకు ఇక్కడ అవుట్పుట్ రావడానికి. సో ఈ కేబుల్ని ప్లస్ మనం కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ టైప్ సి ఉంటుంది కదా, సో ఈ టైప్ సి కేబుల్ని దీనికి కనెక్ట్ చేసి మన దగ్గర మొబైల్ ఉంటుంది కదా, మొబైల్ కూడా టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంటుంది కదా, ఆ రెండింటికి కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకొని మనము మాట్లాడవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ఉన్నాయి చూడండి నా దగ్గర. సో ఒకవేళ మీకు సరౌండింగ్ సౌండ్ కావాలనుకోండి, అంటే ఈ చెవిలో వినబడాలి, ఆ చెవిలో కూడా వినబడాలి అంటే దీన్ని యూజ్ చేయొచ్చు, లేదా ఒక్కటి యూజ్ చేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను మీతో మాట్లాడేదాన్ని రికార్డ్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని ఒకదానితో రికార్డ్ చేస్తున్నాను. 2 నేను మ్యాక్సిమం యూజ్ చేయను. ఒకవేళ మీకు ఇంకా మీ ఆడియోలో ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకోండి, అంటే ఒకసారి మాట్లాడినప్పుడు ఇందులో నుంచి ఈ చెవిలోకి ఒక మాట రావాలి, ఈ చెవిలోకి ఒక మాట రావాలి అనుకున్నప్పుడైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక పేరింగ్ అనేది అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ మీకు లైట్లలో ఇండికేషన్ అనేది కనిపిస్తుంది. మరి దీని గురించి మాట్లాడినట్టయితే ఆల్రెడీ నేను మీకు చూపించాను, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ ఛార్జింగ్ కేస్ పోయింది అనుకోండి ఒకవేళ ఇన్ కేస్, సో అటువంటప్పుడు మనం డైరెక్ట్ దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ టైప్ సి పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఇది దొరకకపోయినా లేకపోతే దీనిలో ఛార్జింగ్ అయిపోయినా సో అటువంటి టైంలో అయితే మనకి ఇది బెనిఫిట్గా ఉంటుంది. సో మరి ఈ కేబుల్ ఎక్కడ దొరుకుద్ది అంటే యాక్చువల్లీ కేబుల్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి కేసులో. ఇక్కడ ఇది ఉంది కదా, దీనిలో మనం అవుట్లో దీన్ని ఇట్లా ఇన్సర్ట్ చేసి దీన్ని తీసుకెళ్ళి మన డిఎస్ఎల్ఆర్ కెమెరాకి పెట్టడమే. మరి మొబైల్కి అయితే ఎట్లా అని అంటే టైప్ సి టు టైప్ సి కేబుల్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకి వాల్యూమ్ ఏదైతే ఉంటుందో 3 మోడ్స్లలో ఉంటుంది, లో, మీడియం, హై అని చెప్పేసి. సో దాని గురించి కూడా నేను ఇక్కడ మీకు వినిపించి చూపిస్తాను. దాని తర్వాత ఇక్కడ మనం నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇక్కడ ఎల్లో కలర్ బటన్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేసేస్తే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్టూడియోలో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఏం సౌండ్స్ లేవు, అదే ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళి రికార్డ్ చేస్తాను కాండి. సో అక్కడ రికార్డ్ చేసేటప్పుడు బయట నుంచి పిట్టల సౌండ్లు, మనుషుల సౌండ్లు, జంతువుల సౌండ్లతో పాటు మనకు ఎస్పెషల్లీ వెహికల్ సౌండ్స్ అయితే వినిపిస్తుంటాయి కదా, వాటిని మనం కొంచెం ఫిల్టర్ చేయడానికి అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేద్దాం వీటన్నిటిని. ప్లస్ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే 650 మీటర్స్ వరకు ఇది పనిచేస్తాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇది కెమెరా ఇక్కడ ఉంది, నేను ఎక్కడో 650 మీటర్స్ దూరంలో ఉన్నా సరే నా వాయిస్ అనేది వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మరి ఫటాఫట్ ఈ టెస్టింగ్ చేసేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి వినే వాయిస్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇదే మైక్ తోటి వింటున్నారు. జనరల్గా నేను ఇక్కడ పెట్టాను మైక్ అనేది, ఎవరైనా సరే ఇక్కడ పెట్టేసుకుంటారు. దానికి ఒక క్లిప్ లాంటిది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. సో ఇలాగైతే వస్తుంది మీకు వాయిస్. ప్లస్ ఒకవేళ మీకు డ్యూయల్ కావాలనుకోండి, హాయ్ 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 ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. సో ఇటువంటి ఎఫెక్ట్ కావాలి అంటే మీరు దీన్ని కూడా యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, దీనిలో చిన్న డ్రాబ్యాక్ ఉంది. అదేంటి అంటే దీనిపైన డిస్ప్లే లేదు. డిస్ప్లే ఎందుకు అని అంటే మనకు దీనిలో ఎంత ఛార్జింగ్ ఉన్నది అనేది పర్సెంటేజ్లో 20% ఉందా 30% ఉందా అనేది చూపించడానికి ఇండికేషన్ లేదు. ఇక్కడ లైట్ అయితే ఉంది. సో ప్రజెంట్ ఇక్కడ బ్లూ లైట్ ఉంది, అది రెడ్ కలర్లో అయినప్పుడు మాత్రమే మనకు అర్థమైద్ది అన్నట్టు దీనిలో ఛార్జింగ్ అయిపోవడానికి వచ్చింది అని చెప్పేసి. కాకపోతే ఒక చిన్న డిస్ప్లే ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని ధర చెప్పలేదు కదా మీకు, ఇది వచ్చేసి 11,000 ఉంటుంది. మరి 11,000 కంటే తక్కువ కూడా మనకి దొరుకుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మరి 11,000 కంటే కూడా తక్కువ దొరికినప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది అంటే మన తెలుగు టెక్ ట్యూబ్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, దానిలో జాయిన్ అయిపోండి. దానిలో జాయిన్ అయిపోతే నేను ప్రతిరోజు దానిలో డీల్స్ వేస్తూనే ఉంటాను. ఓన్లీ ఇదే కాకుండా కెమెరాస్, మొబైల్స్, గ్యాడ్జెట్స్, ఎప్పుడు ఏ వస్తువు తక్కువ ధరకు దొరికినా దానిలో పోస్ట్ చేస్తూ ఉంటాను. వెంటనే మీరు అక్కడ కొనుక్కొని మీరు మీ డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇటువంటి ఇన్సిడెంట్ అనేది నాకు ఇంతకుముందు జరిగింది. నేను ఒక మైక్ కొనుక్కున్నాను. సో మైక్ నేను కొన్న తర్వాత దాని ప్రైస్ అనేది డ్రాప్ అయింది. నేను 6,000 ఏమో కొన్నాను, దాని తర్వాత నెక్స్ట్ డే 4,000 దొరికింది. అది అప్పుడు కొంచెం బాగా అనిపించింది, అరే ఒక రోజు ఆగితే 2,000 సేవ్ అయ్యేది కదా అని చెప్పేసి. సో అలానే చాలా రకాల డీల్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. నెక్స్ట్ ఇక దీని గురించి మాట్లాడినట్టయితే నేను ఇక్కడ మీకు వాయిస్ టెస్ట్ చూపిస్తాను చూడండి. దీనిలో లో, తర్వాత హై, తర్వాత మీడియం అని చెప్పేసి 3 టైప్స్ ఉంటాయి. ఒకసారి అది వినేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, వీళ్ళు 650 మీటర్స్ అని చెప్పారు కదా. ఒకసారి నేను వెళ్తున్నాను కిందికి. యాక్చువల్లీ నేను టాప్ ఫ్లోర్లో ఉన్నాను. మెల్లిమెల్లి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత నా వాయిస్ అనేది మీకు ఎంత దూరం వరకు వినిపిస్తుంది అనేది మీరే చూడండి, మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మరీ కింద ఉన్నాను. సో ఇప్పుడు అది దాదాపు 2nd ఫ్లోర్లో ఉంది నా కెమెరా అనేది. సో అక్కడ నుంచి మీరు నా వాయిస్ని అయితే చూడొచ్చు ఎంత దూరం వరకు వస్తుంది అనేది. సో ఇక్కడ నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. సో కొంచెం దూరం వరకు అయితే నడుచుకుంటూ వెళ్తాను. సో దాంతోపాటే దీనిలో మనకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. సో ఆ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం దీనిలో మనకు ఎల్లో కలర్ బటన్ ఉంటుంది చూసారా, దీన్ని అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. సో ఈ ఎల్లో కలర్ బటన్ని నేను ప్రెస్ చేసిన తర్వాత మరొకసారి చూడండి, ఎందుకంటే ఇక్కడ మనకు చాలా రకాల అవుట్డోర్ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి కదా. అవుట్డోర్ సౌండ్స్ అనేవి వినిపించకుండా మరి మనకు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ పనిచేస్తుందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో దాదాపుగా నేను చాలా దూరమే వచ్చాను. సో మరి ఈ 2 మైక్స్ తోటి మీరు ఆడియో వినొచ్చు. సో ఈ ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.